హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనమైతే ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే కొంతమంది అయితే ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే గృహజ్యోతి వల్ల మాకు నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు ఇక్కడైతే చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడదాం. అని చెప్పండి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటిది, అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు, ఏంటి సంగతి? మేము 3 దశాబ్దాల నుండి విద్యుత్ బిల్ కలెక్టర్ పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి జీతం లేదు, టీఏడిఏ లేవు. బిల్లుకు ₹2 రూపాయన్నర ఇస్తున్నారు నెలకు. ఇదివరలో మాకు 6,000 నుంచి 7,000 దాకా వచ్చేది. ఇప్పుడు ఈ గృహజ్యోతి పథకం వచ్చిన తర్వాత కనీసం ₹2,000 కూడా రావట్లేదు. నెలకు ₹2,000 కూడా రావట్లేదు. మేము 1989 టీడీపీ గవర్నమెంట్ నుంచి 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు 35 ఏళ్ళు నేను చేయబట్టుకి, 30 సంవత్సరం 89 నుంచి. మాకు మేడం బిల్లుకు ₹1.5 టౌన్ ప్రాంతంలో, రూరల్ ప్రాంతంలో ₹2 ఇస్తుంటారు. అయితే ఎంతమంది బిల్లులు కడితే అన్ని ₹2 మాకు వస్తాయి. అయితే ఇప్పుడు ఏమైంది, గృహజ్యోతి పథకం వచ్చినందువల్ల అందరికీ ఫ్రీ కరెంట్ వచ్చేసింది. కాబట్టి బిల్లు కట్టేవారు ఎవరు లేరు. కాబట్టి మాకు ఆ బిల్లులు మేము కట్టుకోవడం లేదు, మాకు ఆ బిల్లులు వచ్చేయలేదు. ఎవరో కొంతమంది షాపుల వాళ్ళు, అగ్రికల్చర్ బోర్ వాళ్ళు అప్పుడు 200 మంది కట్టే కాడ ఇప్పుడు 20 మంది వస్తున్నారు. 20 మందికి ₹22.40 మాకు బిల్లు వస్తుంది. నెల మొత్తానికి ఒక 1000 మంది బిల్లులు కట్టుకుంటే ₹2,000 మాకు జీతం వస్తుంది. అయితే మేము ఇదేంటంటే 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి, ఇది డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి, మాకు ఈ గృహజ్యోతి మాకు ఈ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్ల మేము అన్యాయం అయిపోతున్నాం. కాబట్టి మా గవర్నమెంట్ మాకు జీవనోపాధి కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దృష్టికి మేడం, మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి 3 సార్లు కలిసి మా గోడు వెళ్ళబోసుకొని మెమోరాండం ఇవ్వడం జరిగింది. సరే చేస్తామండి, చూస్తామన్నారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కలిసాం, ఆయన కూడా సరే అన్నారు. మళ్ళా రెవెన్యూ మినిస్టర్ ఆయనకు కూడా కలిసాం, శ్రీనివాసరెడ్డి సార్కు. ఆయన కూడా ఒకసారి చేద్దాం చూద్దామని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చినా ఆయన కలవలేదు మాకు. అంటే గవర్నమెంట్ రాకముందు, సీఎం ఆయన కాకముందు ఆయన కూడా చెప్పినాం, సరే మేము మన గవర్నమెంట్ వచ్చినాక మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఏం పట్టించుకోవట్లేరు. అంటే అధికారులు మా గురించి అసలు పట్టించుకోవట్లేరు. వీళ్ళు మేము చచ్చినా బతికినా వాళ్ళకి ఇష్టం లేదు, మా పని మాకు నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము ఇక ఇప్పుడు 8 నెలల సంది మాకు జీతాలు కూడా లేవు. మేము చాలా మా కుటుంబాలు రోడ్ల మీద వచ్చినాయి. ఇక మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ఆఖరికి ఈ గవర్నమెంట్ మీద మేము చావడానికైనా సిద్ధమైనాం, పోరాటాన్ని మాత్రం ఆపం. మా ప్రాణాలను తీసుకుంటాం కానీ పోరాటం అయితే ఆపం. ఇవాళ ఈ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఆ తర్వాత దపదపాలు ఆ కార్యక్రమాలు చేపడతాం. గతంలో మేము ముఖాల మీద మెడల విద్యుత్ బిల్ కలెక్టర్లు అని చెప్పని బోర్డు వేసుకొని చిప్పలు పట్టుకొని ఇక్కడి నుండి సెక్రటరియట్ వరకు ముఖాల మీద నడుచుకుంటూ పోయి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కూడా ఉన్న సంఘటనలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఇక ఆ మాదిరిగానే మేము ఆ పోరాటాలు చేస్తామని మేము తెలియపరుస్తున్నాం గవర్నమెంట్. చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి విద్యుత్ సంస్థ? నేను 1990లో ఎక్కాను, ఫిబ్రవరి నెలలో. దాదాపు 34 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పీస్ రేట్ విధానంలో పనిచేస్తున్నాం మేము. అంటే గతంలో ఇది 1988లో ఈ సిస్టమ్ పెట్టినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేసిందంటే, అప్పుడు స్లాబ్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే విద్యుత్ బిల్లు వసూలు చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో బుక్కులు ఉండేది. ₹7, ₹10, ₹20, ₹30 అనేది ఒక ఫిక్స్డ్ స్లాబ్ సిస్టమ్ ఉండేది. ఆ స్లాబ్ సిస్టంలో నియమించారు. అంటే అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలపైన, మండల హెడ్ క్వార్టర్లపైన కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ స్లాబ్ సిస్టంలో బిల్లులు కట్టేవారు. అంటే ఎన్ని బిల్లులు ఉంటే అన్ని కలెక్ట్ అయ్యే చేపటికి పోయిన వాళ్ళందరూ కూడా ఉపాధి ఆ పీస్ రేట్ ఇచ్చినా కానీ, బిల్లుకు ₹2 ఇచ్చినా కానీ అందరూ కూడా కలెక్ట్ అయ్యే చేపటికి అందరూ కూడా 10,000 నుంచి 12,000, 15,000, 8,000 నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉపాధి లాగానే వాళ్ళు జీవనోపాధి కొనసాగుకుంటూ వస్తుంది. గత 7-8 సంవత్సరాల నుంచి ఈ సిస్టాన్ని అబాలిషన్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే 88లో పెట్టిన సిస్టమ్
3 దశాబ్దాల కింద పెట్టిన సిస్టమ్ ఎలక్ట్రిసిటీలో. ఎందుకంటే కంప్యూటర్ యుగం వచ్చింది. కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మీ సేవ కేంద్రాలు వచ్చిన తర్వాత మీ సేవలో కడుతున్నారు. ఆల్రెడీ ఎన్పిటిసిఎల్ కూడా యాప్లు ఇచ్చేసేసి ఆన్లైన్ పేమెంట్స్, బిల్ డెస్క్ పేమెంట్స్ యాప్లు తీసుకొచ్చాయి. ఆల్రెడీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఆగస్టు 10 నుంచి ప్రతి ఒక్క బిల్లు మీద స్కానింగ్ వస్తుంది క్యూఆర్ కోడ్ అని. ఇవన్నీ సిస్టమ్ వచ్చిన తర్వాత వినియోగదారులు ఎక్కడెక్కడ కట్టిన తర్వాత మరి ఇదే 88లో రిక్రూట్మెంట్ అయ్యి ఇప్పుడు కొనసాగుతున్న వీళ్ళందరూ కూడా పీస్ రేట్ విధానం ఎలా కొనసాగిస్తారు? కనీసం ఒక మనిషి బతకడానికి కనీస వేతనం అనేది అవసరం. వేతనం అనేది ఏముండదు, ఇక బిల్లు కింద అని ఇస్తారు. ఎన్ని కలెక్ట్ అయితే అన్ని బిల్లులు మంత్లీ మొత్తం కలెక్ట్ అయినా చెప్పి బిల్లులు కలెక్షన్ చేసిన దాని ప్రకారం వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ గృహజ్యోతి రాకముందు, ఈ ఆన్లైన్ పేమెంట్స్ రాకముందు అందరూ కూడా సఫిషియెంట్గా 12,000 నుంచి 15,000-18,000 వచ్చాయి కాబట్టి బతికారు. వాళ్ళ కుటుంబాలతో పోషణగా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి. అంటే 10,000 లోపు వచ్చేసింది శాలరీస్. ఇప్పుడు గృహజ్యోతి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 90% బిల్లులు కట్టట్లే. అందరికీ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్నారు. 200 యూనిట్ల లోపు జీరో బిల్లు వచ్చిన తర్వాత ఎవరు పేమెంట్ చేయట్లే. పేమెంట్ చేయకపోవడం వల్ల ఏ విలేజ్ పోయినా కానీ 10-20 బిల్లుల కంటే ఎక్కువ కలెక్ట్ కావట్లే. ఆ 10-20 బిల్లులనే ఛార్జీలు కూడా పెట్టుకొని పోవాలి. వాళ్ళ పెట్రోల్ ఖర్చు మందం కూడా రావట్లేదు. దాదాపు 6 నెలల సంది మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఉన్న 650 మంది బిల్ కట్టలలో ఒక 150 మంది పట్టణ కేంద్రాలు పనిచేసే వాళ్ళకి కొద్దిగా గొప్ప వస్తుంది ఆ 10,000. మిగతా వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే ఉన్నారు. అంటే ఏదో సర్వీస్ రెగ్యులర్ కోసం అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది కాబట్టి దానికోసం పనిచేస్తున్నారు. అయితే 1990లో జాయిన్ అయ్యాను. సో ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నట్టే కదా, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవ్వడము, క్యూఆర్ కోడ్లు రావడము, స్కాన్ చేయడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఒక 7 years నుంచి జరుగుతున్నాయి. అంతకుముందుకి అందరు బిల్లులు కలెక్ట్ అయ్యే వాళ్ళు కాబట్టి ఆ పీస్ రేట్ కింద అందరికీ 12, 15, 18,000 వరకు వచ్చేది. అంటే కనీస వేతనం అనుకూలంగా ఏదైతే జీవోలు ఉంటున్నాయో ఆ అమౌంట్ పీస్ రేట్ కిందనే వచ్చేది కాబట్టి ఉపాధి గడిచిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత, క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత, గృహజ్యోతి స్కీమ్ వచ్చిన తర్వాత ఈ పీస్ రేట్ సిస్టమ్ అనేది కుదరదు ఇంకా. అందుకని వీళ్ళంతా డిగ్రీలు చేసినారు, పీజీలు చేసినారు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఇలా మహిళా కాంపిటేటర్స్ కూడా చాలామంది ఉన్నారు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈఆర్ఓ ఆఫీస్లో రిక్రూట్మెంట్ లేవు, డిఏ ఆఫీస్లో రిక్రూట్మెంట్ లేవు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి. ఎస్సీ ఆఫీస్లో రిక్రూట్మెంట్ లేవు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఈ డిగ్రీ చేసిన వాళ్ళని, ఈ పీజీ చేసిన వాళ్ళని, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళని ఆఫీసులలో 20 మంది పనిచేసే ఆఫీసులో 6-7 చేస్తున్నారు ఇప్పుడు ప్రొవిన్షియల్ సైడు. మళ్ళీ ఇదే వీళ్ళని కనీస వేతనం ఇచ్చేసి దాంట్లో వాడుకోమని అంటున్నాం. మా డిమాండ్ ఇవ్వాలి. సిఐటిగా యూనిట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కనీస వేతనం జీవో అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఈ సంస్థలో. ఎప్పటి నుంచో అమలు అవుతుంది. ఇప్పుడు చాలామందికి ఇస్తున్నారు. జీవో నెంబర్ 11 కమిషన్ రేట్ ప్రకారము స్కిల్ వేతనానికి 18,000 రూపాయలు వస్తాయి. మీ స్కిల్ వేతనం 18,000 ఇచ్చి జీవో నెంబర్ 11 ప్రకారం రెగ్యులర్ చేయమని అడగట్లేదు. ఇన్ని సంవత్సరాలు చేసి అందరికీ 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రోడ్డు మీద పడిన తర్వాత ఏం పని చేసుకొని బతుకుతారు? శ్రమంతా దీంట్లో ఉపయోగించేసి ఇలా 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కడ పోయి బతుకుతారు? ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? కిరాణా షాపులు కూడా, గుమ్మస్తా కూడా ఎవరు పెట్టుకోరు మమ్మల్ని. అలాంటి దీనస్థితిలో ఉన్న ఇప్పటికే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారిని, విద్యుత్ శాఖ మంత్రి గారిని 3 సార్లు కలిసాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసాము. మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా అటు ఇటు టూర్లకు వచ్చినప్పుడు కూడా రికమెండేషన్ ఇచ్చాము. ట్రాన్స్కో యాజమాన్యానికి యూనియన్గా సిఐటి యూనియన్, యూనిట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ట్రాన్స్కో యాజమాన్యానికి, ఎన్పిటిసిల యాజమాన్యం కూడా ఇచ్చాము. ఇంకా వాళ్ళలో కదలిక రాలేదు. మాలో మాత్రం రోజుకి 6 నెలలు అవుతుంది ఇప్పటికి ఉపాధి పోయి కుటుంబాలందరూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రగతి భవనంలో హామీ ఇచ్చారు. వీళ్ళకి పీస్ రేట్ తీసేసి, కేసీఆర్ గారు వీళ్ళకి పీస్ రేట్ అనేది తీసేసి అదేదో పీస్ రేటు మధ్య ధరలు లేకుండా వీళ్ళకి డైరెక్ట్ పేమెంట్ చేయమని చెప్పేసి పక్కన ట్రాన్స్కో సిఎండి, ఎన్పిటిసిఎల్ సిఎండి, ఎస్పీసీ సిఎండి పక్కన పెట్టుకొని ప్రగతి భవన్లో పీఆర్సీ ప్రకారం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి పీఆర్సీ పెంచే మీటింగ్లో మా ఇష్యూ ఇదే లక్ష్మే లేచి అడిగితే కూర్చోబ్బాయి ఏం కావాలి నీకు అని చెప్పేసేసి, నీ బాధ నాకు తెలుసు, అందరూ 4 ముద్దలు కడుపులో పోవాలి, బతకాలి అందరం అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసేసి మా గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే బిల్ కరెక్ట్లో మా పీస్ రేట్ కింద పనిచేస్తాం. 36 రోజులు సకల జంలో సమ్మెలో పాల్గొన్నాం. 36 రోజులు మాకు జీతం రాలే. అంటే పనిచేస్తేనే జీతం, మాకు పీస్ రేట్ పోలేదు, మాకు జీతం రాలేదు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా జీతాలు వచ్చాయి. ఆ 36 రోజుల వేతనం కూడా మళ్ళీ పే చేస్తారు. అంటే అన్నిట్లో నష్టపోయాం. పోరాటాలు పాల్గొని నష్టపోయాం. దేంట్లో కూడా ఉపాధిగా మేము చాలా నష్టపోవడం జరిగింది. లాస్ట్కు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఉన్న ఉపాధి పీకింది. ఇప్పుడు అంతే కదా, వాళ్ళు అవకాశం కోసం పర్మనెంట్ అది ప్రభుత్వాలు రావడం కోసం స్కీములు పెడుతున్నారు. ప్రభుత్వాలు రావడం కోసం స్కీములు పెట్టిన తర్వాత దాని కింద పనిచేసే ఉపాధి కోల్పోయిన వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా ప్రభుత్వం.
అన్యాయం అయిపోతున్నారు కదా. మేము పర్మనెంట్ అడగట్లే, 50,000 లక్ష రూపాయలు జీతం అడగట్లే. లేబర్ యాక్ట్ ప్రకారం ఒక జీవో నడుస్తుంది. ఆ జీవో 11 ప్రకారం మన ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా నడుస్తుంది. చాలామందికి జీవో నెంబర్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మాకు పీస్ రేట్ మీద కలెక్షన్ కావట్లేదు కాబట్టి కనీసం ఆ 18,000 అని ఇచ్చి మీ ఈ ఏజ్లో మేము పోయి బయట ఎక్కడ బతకలేం కాబట్టి మాకు ఉపాధి కల్పించమని అడుగుతున్నాం. ఎప్పటి నుంచి సార్ మీరు పోరాటం చేస్తున్నారు? మాకు అన్ని జరగాలని ఈ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ ప్రభుత్వం నుంచి అందరూ వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ల మీద స్టార్ట్ చేస్తాం. వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ చేశాడు ఆయన, అన్నీ చేశాడు. ఫైల్ కదిలింది, అన్నీ మాకు రెగ్యులర్ చేయాలి. మినిమం వేసి అప్పుడే పీస్ రేట్ తీసేసి మినిమం వేసి చేయడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ దురదృష్టం విషయం ఏంటంటే దేవుళ్ళు అంటే మాకు ఆయన పోవడం వల్ల అప్పటి నుంచి మాకు బాధలు. ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోలే. ఆయన పోతూ ఏం చేశాడు, కమిషన్ పెంచిపోయాడు. అది మేము సిఐటుగా ఇదే ఆగస్టులో 2005లో పోరాటం చేస్తుంటే ఆ రోజు రూపాయి ఉంది 2 రూపాయలు చేశాడు, 2 రూపాయలు ఉంది 2.75 చేశాడు. అంటే కొద్దిగా ఉపాధి అంటే జీవనోపాధి పెరగడం కోసం అది చేశాడు. అయితే మిగతాది మొత్తం కూడా మేము సర్వే చేసేసి రిపోర్ట్ తెప్పించుకొని మీకు ఏదో న్యాయం చేస్తానని 3 సార్లు క్యాంప్ ఆఫీసర్ కుటుంబాలతో సహా కలిసాం. 3 సార్లు కూడా కుటుంబాలతో సహా లోపలికి రానిచ్చాడు, కుటుంబాలతో సహా మాట్లాడాడు. ఈరోజు దగ్గరలో కూడా పోయే పరిస్థితి లేదు మాకు. అంటే ప్రజాపాలన మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాము, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు కదా. చెప్పారు, మరి అది ఉండాలి కదా. వైఎస్ రాజశేఖర్ కదా చేశారు. వైఎస్ రాజశేఖర్ దేవుళ్ళు అంటే ఆయన కార్మికులకు, కర్షకులు, పేదలకు చేశాడు ఉన్న రోజులు. మరి అందరు చేయాలి కదా. అందుకని మేమనేది ఏంటంటే మా డిమాండ్ అంటే ఆర్థిక భారం పడదు. మాకు కనీస వేతనాలు ఇవ్వడం వల్ల కొన్ని 300 కోట్లు బార్డన్ బట్టి నెల జీరో బిల్లుకి గవర్నమెంట్ కడుతున్నప్పుడు మాకు వచ్చే వేతనం ఎంత 18,000 అంటే 600 మంది లేవు మొత్తం. ఇప్పుడు 650 అనుకున్నాక 50 మంది ఏజ్ బారే మానేశారు. వాళ్ళు 58 క్రాస్ అయ్యారు. 88లో ఎక్కిన వాళ్ళందరూ కూడా 58 క్రాస్ అయిపోయారు. అంతే కదా. 88,000 సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు క్రాస్ అయిపోయారు, వాళ్ళంతా ఏజ్ అయిపోయి రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు చాలామంది యంగ్స్ ఇంకా 10-15 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా బతకాలి కదా. మేమంటున్నామంటే కనీస వేతనం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినది జీవో నడుస్తుందో ట్రాన్స్కోలో, దాని ప్రకారం మీరు స్కీమ్ పెట్టుకొని, అదే మీరు స్కీమ్ పెట్టకపోతే మీ ప్రభుత్వం రాకపోతే మా ఉపాధి పోయేది కాదు, అదే కొనసాగేది. అదే 12,000 15,000 వచ్చేది, బతికేవాళ్ళం మేము. ఈ 10-12,000తో బతికేయగలమా? తప్పని పరిస్థితి. ఇంకా ఇప్పుడు 2,000 3,000 కూడా రావట్లేదు, 6 నెలల నుంచి పట్టించుకోవట్లేదు కదా. కనీసం అదన్నీ ఇవ్వండి, మేము ఏదో ఎలా తీసుకుంటాం మా కుటుంబాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మాకు యునైటెడ్ ఎలక్షన్ ఎంప్లాయీస్ CI2 రాష్ట్ర కమిటీ పిలిపిస్తే, వాళ్ళు పోరాటాలు పిలిపిస్తే దాన్ని కట్టుబడే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ కూడా అమర నిరాశ కూర్చున్నాం ఇక్కడే 2005లో. సెక్రటరీ దగ్గర పెట్టాం, విద్యుత్ సౌధం ముట్టడించాం, మోకాళ్ళ మీద నడిచాం, భిక్షాటనలు చేసాం, అనేక రకాల కార్యక్రమాలు చేసాం. అయితే నేననేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదల గవర్నమెంటు, మళ్ళీ వైఎస్ రాజశేఖర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మేము ఈయన దేవుళ్ళు అనుకుంటున్నాము, వైఎస్ రాజశేఖర్ ఆయన చూసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే ఈయన కూడా చేస్తారనేది ఒక నమ్మకం అనేది ఇక్కడ బిల్కట్లందరికీ ఉంది. అట్లా లేకపోతే మేము పోరాటం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో మేము 35 సంవత్సరాల పరిచయాలు ఉన్న వాళ్ళు మాకున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి, మాకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గెలవడం కోసం మేము ఓట్లేసాం. కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్ సైకిల్ అందరితో కూడా ఓట్లేసి గెలిపించినందుకు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మేము ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఎంత వచ్చేది మీకు? అప్పట్లో ఒక 10,000 జీతం వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ అంతా అవ్వటం మూలంగా ఒక 3,000 4,000 కూడా పిఎల్ రావట్లేదు. అంటే 5,000 లోపే జీతం వస్తుంది. 5,000 ఏం చేస్తాం? ఎప్పటికైనా కనికరించకపోతారా, ఏదో చేయకపోతారా అనేది ఏమాతో చేస్తున్నాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే కనీస వేతనం లేకుండా పనిచేయడం అంటే కష్టమే కదా. చాలా కష్టమే. పట్టించుకుంటాను అంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ ఏం మాట్లాడట్లేదు. ముందైతే మా అంటున్నారు, తర్వాత మళ్ళీ వెళ్తుంటే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పటిదాకా మీరు ఎవరెవరిని కలిసారు? బట్టి విక్రమార్కని కలిసాము, ఇంకా చాలామంది కలిసాము. కేసీఆర్ గారిని కూడా కలిసాం. ఆయన చేయమన్నారు, ఆయన ఎప్పుడు తప్పు పట్టకూడదు. ఆయన 1000 మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి చూడని సీఎండి గారు చెప్పారు. ఆయన చూద్దాంలే అన్నారు, కానీ తర్వాత మమ్మల్ని గురించి పట్టించుకోలేదు. సీఎం గారు అయితే చేయమని చెప్పారు, ఆయన తర్వాత పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ మేము ఆఫీసులో చేస్తాము, కానీ ఒక 20వ తారీఖు తర్వాత మాకు సెలవులు ఉండవు. సండే వెళ్తాము, పండగల సెలవులు ఉండవు, ఏమీ ఉండవు. 1st తారీఖుని కలెక్షన్ క్లోజ్ అవ్వకపోతే ఒక 2-3 తారీఖుల వరకు కూడా చేస్తాము. అంత కష్టం అని చేయించుకుంటారు, అయినా కానీ మాకు ఇంత విలువ కూడా లేదు.
ఆ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాము. ఇక్కడ నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ కూకట్పల్లి ERO నుంచి వచ్చాము. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏందమ్మా పరిస్థితి? ఏం చేస్తాం తర్వాత మళ్ళీ మా సిఐటి ఈశ్వర సార్ చెప్తారు, తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఆయన చెప్పినట్టు ఫాలో అవుతాం. మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి పని? మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇందులో చేస్తున్నాము. అంటే మాకంటే సీనియర్లు కూడా ఉన్నారు, 35 years నుంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మాకు విషయం ఏంటంటే మేము బిల్ కలెక్టర్గా చేస్తున్నామంటే మాకు అంతకుముందు ఒక 12,000 15,000 జీతం వచ్చేది ఆ రోజుల్లో. ఆ జీతం సరిపోయింది మాకు. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో బిల్లులు కడితే 50% మాకు నష్టమైంది మేడం. అంటే 15,000 అంటే దాదాపుగా 5-6 వేలకు 7-8 వేలకు వచ్చింది. 7-8 వేలు పోయి ఇప్పుడు గృహజ్యోతి వల్ల 2,000 1800 జీతం వస్తుంది మేడం. ఈ 2,000 1800 జీతం ఎవరికైనా వస్తుందా? లాస్ట్ కూలీ చేసుకుంటాను కూడా ఇది ఉండదు. 300-500 రోజు ఒక రోజు కూలీ చేసుకుంటానికి. ఇప్పుడు ఈ వయసులో మేము మళ్ళీ వేరే మాకు ఎవరు జాబ్ ఇయ్యరు. ఏ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీస్లో మాకు జాబులు రావండి. ఎందుకంటే మా వయసు అయిపోయింది, మా ఏజీ. మరి తెలంగాణ ప్రభుత్వంలో మేము పెనం మీదేసి కాల్చినట్టున్నది మా బతుకులు. అంటే ప్రజాప్రభుత్వం అని అన్నారు కదమ్మా, మరి అది కనిపించట్లేదా ఇప్పుడు కనబడట్లేదు మేడం. ఎందుకంటే మేము కావాలని అభిమానంతో, కాంగ్రెస్ అంటే అభిమానం, రేవంత్ రెడ్డి అంటే అభిమానం, మాకు మార్పు కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము నష్టపోయినాం 50% నష్టపోయినామనే చూసుకున్నాం. మేము ఇప్పుడు 100% నష్టపోయినాం మేడం. మేము మొత్తం 250 మంది దాకా ఉంటారు మేడం. 650 మంది మేడం. అదే మేడం, మేము రేవంత్ రెడ్డి గారిని కలిసాము. ప్రజాపాలనల ప్రజాభగతి అని అన్నిట్లల్లో మేము అప్లికేషన్లు, మెమోరాండాలు ఇచ్చినాం. మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఎంపీలను కలిసినాం, CMDలను కలిసినాము. ఎక్కడికి వెళ్ళినా ఏం లేదండి. చూస్తున్నారు, వింటున్నారు. మరి డస్ట్బిన్లో పడేస్తారా, మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు మేడం. ప్రజా దర్బార్కి ఇప్పటికి 20 సార్లు పోయినాం మేడం. మేము పోయినాం అన్నీ. అంటే ఒక్కొక్క జిల్లా నుంచి మేము విడివిడిగా పోయినాం. 10 మంది ఒక జిల్లా నుంచి, 10 మంది ఒక జిల్లా నుంచి ఇట్లా పోయినాం మేడం. ఇక అయిపోయింది, ఇక మాకు ఇక అంతా అయిపోయింది. మంచిగా మాకు కడుపు నిండా తింటాం అనుకున్నామండి. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు 2 పూటలు తిన్నాం. ఇప్పుడు ఒక పూట తినడం కష్టమవుతుంది మేడం. ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మేము ఇంట్లో గాసం అదంతా గడవాలంటే ఈ రోజుల్లో ఉన్న ఖర్చును బట్టి మేడం మినిమం ఎంతైతే బతుకుతారో మీరు చెప్పండి. ఈరోజు 2,000తో ఎవడన్నా జీతం గడుపుతాడా? జీవితం మా పిల్లలకు ఒక నెల ఒక వ్యాన్ ఫీజు అండి 6,000. పాపకి వ్యాన్ ఫీజు 6,000. మా జీతం కలిపితే 2,000 అండి. మేము మిగతాది ఏం చేయాలి? అప్పులు చేసుకొని బతుకుతున్నాం మేము. మార్చి నుంచి జరుగుతుంది. ఇక అవుతుంది కావచ్చు అని ఇప్పుడు 6 నెలల నుంచి అప్పులు చేసుకుంటూ బతుకుతున్నామండి. ఇంకా ఏమీ లేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం. ఇది కనుక జరగకపోతే ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది జరగకపోతే మేడం ఎవరు పర్మిషన్ లేకున్నా పర్లేదు, మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. ఈ స్థలంలో ఇక్కడే కూర్చుంటాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. సత్తం సావో బతుకో తెలుసుకుంటామండి. మేము 2007 నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. 17 years అయిపోయింది. అప్పటి నుంచి మేము పీస్ రేట్ కిందనే చేస్తున్నాము. అయితే అసలు ఒక సెలవులు ఇవ్వరు, పండుగలకైనా సెలవులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. సాలరీస్ కూడా 2-3 monthsకి ఒకసారి ఇస్తారు, 3 monthsకు ఒకసారి ఇస్తారు మాకు. అదే చాలా ప్రాబ్లంగా ఉంది. కనీస జీతాలు కూడా ఇవ్వడం లేదు. అదే అందుకని ధర్నా చేయడానికని వచ్చాము. మీరు ప్రభుత్వంలో ఎవరెవరిని కలిసారు? ప్రభుత్వ పెద్దల్ని ఇక్కడ ధర్నా బట్టి విక్రమార్క గారిని, ఇంకా అంటే ధర్నా ఉండేప్పుడు అందరం అటెండ్ అయ్యే వాళ్ళము. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు మనకు తెలియదు కదా. మేము కరీంనగర్ విద్యుత్ సంస్థలో నేను 13 సంవత్సరాలు పనిచేయబట్టి విద్యుత్ సంస్థలో మేము కాంట్రాక్ట్ పద్ధతిన 650 మంది పీస్ రేట్ విధానంలో పనిచేస్తున్నాం. మాకు ఒక EPF లేదు, ESI లేదు. 30కి 30 రోజులు డ్యూటీ చేస్తున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎట్లా అంటే పూట గడవడం కూడా కష్టంగా ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇవి ఆన్లైన్ పద్ధతులు ఉంటాయి చూడు, ఆన్లైన్ పద్ధతి ద్వారా మాకు మొత్తం ఎట్లా అంటే ఈ బిల్స్ మొత్తం తగ్గిపోయి అప్పటికే మాకు తక్కువ జీతాలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్లు
ఉన్నది గృహజ్యోతి పథకం. దాని ద్వారా మొత్తం 80% బిల్లులు పడిపోయినాయి. మాకు బిల్లులు వస్తలేవు. రోజుకొక 20-30 బిల్లులు కూడా వస్తలేవు. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 30 రోజులు డ్యూటీలు చేసినా కానీ కనీస వేతనాలు రావడం లేదు. మాకు ప్రభుత్వం మాకు ఆర్టిజన్గా గుర్తించాలి. ఆర్టిజన్ గుర్తించి మా బతుకులలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చేసినాం, సీఎండీని కలిసినాము, వినతి పత్రాలు అది ఎస్సీ ఆఫీస్లో అక్కడ ఎస్సీ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మమ్మల్ని 300కు 365 రోజులకు 365 రోజులు డ్యూటీ చేస్తాం. పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. రోజు వచ్చి కౌంటర్లో 9 నుంచి 5 దాకా కూర్చోవాలి. మాకు సెక్యూరిటీ కూడా లేదు. మేము చేసినట్టు కలెక్షన్ ఎవరు చేయరు. ఒక రోజుకు ఒక 10-12 లక్షల కలెక్షన్ చేస్తాం కరీంనగర్ టౌన్లో. మేము కలెక్షన్ చేస్తేనే వాళ్ళకు శాలరీస్ వస్తాయి. కానీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు. కాబట్టి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆర్టిజన్గా మమ్మల్ని గుర్తించాలి. కమిషన్ బేస్ ఇస్తారు వాళ్ళు. కమిషన్ బేస్ అంటే ఇక ఒక పిఆర్కు ఇంత ₹30 ఇట్లా ఇస్తారు. అవి బిల్లులు వస్తేనే మాకు ఇప్పుడు రోజు 9 నుంచి 5 దాకా కూర్చుంటే బిల్లులు వస్తేనే మాకు డబ్బులు వస్తాయి. బిల్లులు రాకపోతే వట్టి కూర్చుండి పోవుడే. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్లు గృహజ్యోతి పథకం ద్వారా 80% బిల్లులు తగ్గిపోయిన బిల్లులు రావడం లేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా బతుకులలో వెలుగులు నింపుతుంది అని మేము అనుకున్నాం. కానీ మా బతుకులు మొత్తం చీకటి చేసింది. మాకు ఉపాధి లేకుండా చేసింది. కాబట్టి మాకు ప్రభుత్వము న్యాయం చేయాలని నేను కోరుచున్నాను. కలిసినాం అందరి అవును తెలుసు, వాళ్ళకి అందరు తెలుసు. వినతి పత్రాలు అందరికి ఇచ్చినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. పట్టించుకోవడం లేదు. మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడ దాకా వచ్చినాం మేము. అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు గారు ఉండగా కూడా సకల జన్మల సమయంలో పాల్గొన్నాం. అప్పుడు కూడా మాకు కనీస వేతనాలు కూడా రాలే. అప్పుడు కూడా న్యాయం జరగలే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు 10 సంవత్సరాలు ప్రగతి భవన్లో చెప్పిండు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. ఆయనే కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదో ఒకటి చేస్తుందన్న ఉద్దేశం కొద్దీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నది మొత్తం పోడగొట్టింది. మాకు ఉపాధి లేకుండా చేసింది. మా బ్రతుకులు ఘోరంగా అంటే దయనీయంగా ఉన్నాయి. మొత్తం ఘోరంగా రోడ్డున గడుస్తలేదు, పూట గడుస్తలేదు. మా పిల్లల్ని చదువుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. మొత్తం ఏజ్ మొత్తం ఇళ్ళనే గడిచిపోయింది. ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగానికి దేనికన్నా అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ చూస్తారు. మాకు ఎట్లా మా పోషణ ఎట్లా, మా కుటుంబం ఎట్లా గడవాలి, మేము ఎట్లా బ్రతకాలి చెప్పండి. మాకు ఒక పాప. మేము పాపను 3 సంవత్సరాలు మా పాప 3 సంవత్సరాలు. పాప పుట్టినాక 9 నెలలు నేను లీవ్లో ఉన్నా. మళ్ళీ 4 నెలలు పాప పుట్టినాక 4 నెలలకి మళ్ళీ డ్యూటీ ఎక్కిన. మా అమ్మ చూసుకునేది. 4 నెలల పసిగుడ్డుని ఇసిపెట్టి నేను డ్యూటీకి వచ్చిన. ఏదో అవుతుంది ఏదో చేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా మేము రెస్పాన్స్ లేదు. ఉన్న పని మొత్తం పోయేటట్టు అయింది. ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఘోరంగా ఉన్నది. ఆ పూట గడుచుడు కూడా కష్టం. ఇక్కడ ఉన్న 100 బిల్ కలెక్టర్లు కూడా మొత్తం మంది ఎట్లా అంటే దీని మీద ఆధారపడి బ్రతికేటోళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక్కడ నిరాహార దీక్ష 5 గంటల దాకా కూడా రోజంతా ఉండమన్నా ఉంటాం. ఎందుకంటే మాకు ఇంటికి పోతే సోర్స్ లేదు కాబట్టి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కనీస వేతనాలు ఏదో ఒకటి మాకు ప్రభుత్వం నుంచి మాకు ఇంత పూట గడవాలి, మా పిల్లల్ని చదివించుకోవడానికన్నా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. అతిగా కూడా మేము ఆశపడతలేము. కాబట్టి మాకు న్యాయం చేయాలి. రేవంత్ అన్న నిలవచ్చు కదా, మరి రేవంత్ అన్న అంటే ఆదుకుంటా అన్నారు కదా, అంత ఆడబిడ్డలు నాకు గుర్తించట్లేదు కదండి రేవంత్ రెడ్డి గారు. మేము ఉన్నట్టే గుర్తించట్లేదు కదా ఫస్ట్. లేకుంటే మమ్మల్ని ఈ స్థితికి ఎందుకు తీసుకొస్తారు? మాకంటూ ఒకటి ఏదైనా ఉండాలి కదా. ఆయన 200 యూనిట్లది పెట్టేసరికే కదా మేము రోడ్ ఎక్కాల్సింది. ఉన్న ఉపాధి పోయి మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది కదా. సార్ గారిని కూడా మేమేం అనట్లేదు. మాకంటూ ఏదైనా కావాలి అని మేము నేను ఇప్పుడు వెళ్తే 4వ సంవత్సరం అండి. నేను రీసెంట్ 2003లో జాయిన్ అయ్యాము. 3లో అంటే కరెక్ట్ 20 ఇయర్స్ 23 ఇయర్స్ అవుతుంది. 23 ఇయర్స్ నుంచి మరి ఎంత వేతనం వస్తది ఏంటి? అప్పుడు ఎలా ఉంది? అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ ఉండే మేడం.
తర్వాత మధ్య కమిషన్ బేసిక్ మీద ఏంటి మహిళా మండలి వాళ్ళు అనేది వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పుడు ఒక కొంచెం శాలరీ ఇచ్చేది, ఇట్లా కమిషన్ బేసిక్ కాదు, పిఆర్ లెక్కన కాకుండే. అప్పుడు శాలరీ ఇచ్చేది మంత్లీ 6,000 7,000 ఇచ్చేది. తర్వాత మహిళా మండలి ఏజెన్సీ అని వచ్చింది మధ్యలో. ఆ మధ్యలో ఏజెన్సీ వచ్చినాక పిఆర్ వైజ్గా ఇస్తున్నారు. అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేకముందు ఒక 6,000-7,000 అని వచ్చేది. ఇప్పుడు 1,500-2,000 వరకే వస్తుంది ఆన్లైన్ వచ్చి గృహజ్యోతి వచ్చిన తర్వాత. మా కుటుంబాలు పోషించడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇప్పుడు మా ఏజ్ 35-40 వరకు ఉన్నది. మేము బయట ఏం చేయలేని స్థితిలో ఉన్నాము. మాకు న్యాయం అనేది కావాలి మేడం. మేము కూడా ఆర్టిజియన్లుగా జాయిన్ కావాలి, గుర్తించాలని కోరుకుంటున్నాము.